అబద్దపు వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకుడు బుర్రా రమేష్ అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో 20 కుల సంఘ భవనాలకు స్థలంతో పాటు నిధులు కేటాయించామని చెప్పారు. కానీ ఇప్పుడు కుల సంఘ భవనాలకు స్థలాలు ఇచ్చేది లేదని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాలో 20 కుల సంఘ భవనాలకు స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% తీసుకొస్తాం, చట్ట పద్ధతి చేస్తామని మాయమాటలు చెప్పి బీసీలను వంచి ఓట్లు వేయించుకొని ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో గతంలో కంటే తక్కువగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవడం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా బీసీలకు సబ్ ప్లాన్ కింద ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్లు బడ్జెట్లో పెడతా అన్నారు. అంటే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తా అన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవ గంట సత్యనారాయణ గారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఈ 2 సంవత్సరాల్లో 40 లక్షల కోట్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో బీసీ సబ్ ప్లాన్ కింద ఎంత అభివృద్ధి చెందిందో ఈ భూపాలపల్లి జిల్లా ప్రజలకు